హలో మిమ్మల్ని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మౌనిక ఎరలి. ఈరోజు స్పెషల్ ఏంటి తెలుసా? కొత్తిమీర కోడి వేపుడు. వీడియో అయితే స్టార్ట్ చేద్దాం, వచ్చేయండి. ఫస్ట్ అయితే ఒక ప్యాన్ తీసుకోవాలి. ప్యాన్ వేడైన తర్వాత ఏం వేయాలో చెప్తా చూడండి. కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, పాలకూర ఇవన్నిటిని కొంచెం ఆయిల్ వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ వేయాలి, కొంచెమే ఆయిల్ వేయాలి, ఎక్కువ అవసరం లేదు. కొంచెం ఆయిల్ వేడైన తర్వాత 10 వెల్లుల్లి ఇంకా 1/2 స్పూను ధనియాలు ఇవి రెండు ఆయిల్ వేస్తున్నా. వెల్లుల్లి కొంచెం ఫ్రై అయిన తర్వాత ధనియాలు వేస్తున్నా. ఇవి కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. పెద్ద పెద్దగానే కట్ చేయాలి కొత్తిమీరని. ఇట్లా కట్ చేసి ఆయిల్ వేసేయాలి. పుదీనా గిట్లా కొంచెం పెద్దనే కట్ చేద్దాం. ఇప్పుడు పాలకూర కట్ చేస్తున్నా. పాలకూర గిట్లా కొంచెం పెద్దనే కట్ చేస్తున్నా. ఇవన్నీ ఎందుకు ఇంత పెద్ద కట్ చేస్తున్నా అంటే ఇవి ఫ్రై చేసిన తర్వాత మనం పేస్ట్ చేస్తాం కదా, అందుకే పెద్ద పెద్ద కట్ చేస్తున్నా అన్ని. ఇవన్నిటిని లైట్గా ఫ్రై చేయాలి. ఒక 10 పచ్చిమిర్చి తీసుకున్నా నేను. వీటిని గిట్లా సగం సగం కట్ చేద్దాం. కొంచెం పసుపు వేస్తున్నా. మంచిగా ఫ్రై అయింది, స్టవ్ ఆఫ్ చేస్తున్నా. ఇప్పుడు దీన్ని మిక్సీలో వేసి పేస్ట్ చేసేద్దాం. ఇట్లా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇది పేస్ట్ చేసేటప్పుడు కాజు వేయాలి. నేను కాజు వేయడం మర్చిపోయినా, అందుకే మళ్ళీ ఒకసారి కాజు వేసి పేస్ట్ చేస్తున్నా. ఇప్పుడు ఇదే ప్యాన్లో చికెన్ ఫ్రై చేస్తున్నా. ఆయిల్ వేస్తున్నా. ఆయిల్ ఇప్పుడు కొంచెం ఎక్కువనే వేయాలి, ఫ్రై చేస్తాం కదా మనం చికెన్. ఒక 2-3 పచ్చిమిర్చి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక 2-3 ఎండుమిర్చి, ఒక బిర్యానీ ఆకు, కొంచెం కరివేపాకు ఇవన్నీ ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా నూరుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది అసలు. అల్లం వెల్లుల్లి గడ్డ పేస్ట్ని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇట్లా ఫ్రై అయిన తర్వాత ఈ పచ్చిమిర్చి, ఎండుమిర్చి, బిర్యానీ ఆకు వేసేద్దాం. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేస్తున్నా. కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెమే పసుపు వేస్తున్నా. నేను చికెన్ ముందే బాయిల్ చేసి పెట్టుకున్నా. దీంట్లో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసిన. ఇప్పుడు ఈ చికెన్ వేసేస్తున్నా. ఇప్పుడు ఈ చికెన్ని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి మనం. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాతనే మనం ఫస్ట్ కొత్తిమీర పేస్ట్ ఇట్లా చేసి పక్కన పెట్టినాం కదా, ఆ పేస్ట్ని వేసేయాలి. మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ పేస్ట్ వేస్తున్నా నేను. కొంచెం సాల్ట్ వేస్తున్నా. మనం ఈ పేస్ట్లో ఏం సాల్ట్ వేయలేదు, చికెన్లో కొంచెమే సాల్ట్ వేసినాం కాబట్టి కొంచెం వేస్తున్నా. అబ్బా మంచి స్మెల్ వస్తుంది. ఈ చికెన్ పీసెస్కి మొత్తం ఈ పేస్ట్ మొత్తం పట్టేటట్టు మంచిగా కలిపి ఫ్రై చేసుకోవాలి.
మస్తు వచ్చింది చికెన్ అయితే. చూడండి చికెన్ మంచిగా ఉడుకుతుంది. స్టవ్ ఆఫ్ చేసే ముందు కొంచెం ధనియాల పొడి వేస్తున్నా, కొంచెం గరం మసాలా వేస్తున్నా. ఒక్కసారి కలిపి స్టవ్ ఆఫ్ చేయడమే. ఇంకా ఫైనల్గా మన కొత్తిమీర కోడి వేపుడు అయితే రెడీ అయిపోయింది. చూడండి స్టవ్ ఆఫ్ చేసేస్తుంది. ఇక కొత్తిమీర కోడి వేపుడు అయితే అయ్యింది. స్మెల్ ఇట్లా మస్తు గుమగుమలాడుతుంది. నాకేమో నోట్లో నీళ్ళు ఉడుతున్నాయి. టేస్ట్ చెప్తే ఎట్టుందో అస్సలు ఆగనిక. నిమ్మకాయ వింటుదాం పైనుంచి. టేస్టింగ్ టైం. అబ్బా మామూలుగా లేదు టేస్ట్. అసలు ఇంత బాగా నేనే చేసిన అనిపిస్తుంది. స్పూన్ ఎందుకైనా పక్కన పెట్టేద్దాం, చేయితోటే తింటా నేను. మామూలుగా లేదు. ఒకవేళ మీరు ఎప్పుడు ఈ కొత్తిమీర కోడి వేపుడు తినకపోతే మాత్రం పక్కా ట్రై చేయండి. ఇంట్లో టేస్ట్ మాత్రం మస్తు ఉంటుంది. 100% మీకు నచ్చుతుంది, నాది గ్యారంటీ. తెలుసు కదా. ఈ వీడియో మీకు నచ్చితే ఏం చేయాలి? లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. ఈ చికెన్ మొత్తం నేను తినేస్తున్నా.